క్లిక్ ఆన్ ది బ్లాంక్స్ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ వర్డ్. అంటే మనం ఇక్కడ ఇచ్చేటువంటి వాక్యాల్లో బ్లాంక్స్ మీద క్లిక్ చేసి సరైనటువంటి పదాన్ని ఎన్నుకోవాలి. జాన్ వాంటెడ్ టు రీడ్ డాష్ కామిక్ బుక్. ఏ అండ్ ది ఈ మూడింట్లో ఏది ఉపయోగించాలి ఇక్కడ? జాన్ వాంటెడ్ టు రీడ్ ఏ కామిక్ బుక్. హాస్యాన్ని పుట్టించేటువంటి పుస్తకాన్ని చదవాలనుకున్నాడు జాన్. జాన్ హాస్య పుస్తకాన్ని చదవాలని అనుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. డాష్ వెంట టు ది లైబ్రరీ. ఎవరు లైబ్రరీకి వెళ్ళారు? జాన్ వెళ్ళాడు కాబట్టి జాన్ అనేటువంటి నౌన్కి బదులుగా హీ అనేటువంటి ప్రొనౌన్ ఉపయోగించాలి. కాబట్టి హీ వెంట టు ది లైబ్రరీ. అతను లైబ్రరీకి వెళ్ళాడు. బట్ కానీ డాష్ లైబ్రరీ వాజ్ క్లోజ్డ్. ది లైబ్రరీ వాజ్ క్లోజ్డ్ అని చెప్పాలి. ఎంచేత పర్టికులర్గా ఒక లైబ్రరీని సూచిస్తుంది కాబట్టి బట్ ది లైబ్రరీ వాజ్ క్లోజ్డ్ అని చెప్పాలి. కాబట్టి ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి ఇక్కడ. డాష్ యామ్ 8 years old. యామ్ వచ్చిందంటే ఏం రావాలి? ముందు ఐ రావాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, వి హీ ఐ అని. ఐ ఉపయోగించాలి. ఐఎమ్ 8 years old. నాకు 8 సంవత్సరాల వయసు. జాన్ డాష్ మై ఫ్రెండ్. జాన్ ఈజ్ రావాలి ఇక్కడ. జాన్ నా స్నేహితుడు కాబట్టి జాన్ ఈజ్ అంటే జాన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి దాని పక్కన ఎప్పుడు కూడా ఏం రావాలి? ఈజ్ రావాలి. జాన్ ఈజ్ మై ఫ్రెండ్. జాన్ నా స్నేహితుడు. డాష్ ఈజ్ ఆల్సో 8 years old. అంటే జాన్కి కూడా 8 సంవత్సరాల వయసు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇటు వాడాలా, షీ వాడాలా, హీ వాడాలా? హీ ఉపయోగించాలి. హీ ఈజ్ ఆల్సో 8 years old. అతనికి కూడా 8 సంవత్సరాలే లేదా అతను వయసు కూడా 8 సంవత్సరాలే అని అర్థం. డాష్ గో టు స్కూల్ టుగెదర్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? మీ, అస్, వి గో టు స్కూల్ టుగెదర్. ఇక్కడ వి ఉపయోగించాలి. వి గో టు స్కూల్ టుగెదర్ అంటే మేము కలిసి బడికి వెళ్తాము. టుడే ఏ గ్రూప్ ఆఫ్ డాగ్స్ బార్క్డ్ ఎట్ అస్. వీళ్ళిద్దరు కదా అంచేత యుఎస్ అస్ ఉపయోగించాలి. టుడే ఏ గ్రూప్ ఆఫ్ డాగ్స్ బార్క్డ్ ఎట్ అస్. మమ్మల్ని చూసి కొన్ని కుక్కలు వేళ మొరిగాయి. డాష్ ర్యాన్ ఫాస్ట్. షీ ర్యాన్ ఫాస్ట్, హీ ర్యాన్ ఫాస్ట్, వి ర్యాన్ ఫాస్ట్. వి ఉపయోగించాలి. వీళ్ళిద్దరూ పరిగెట్టారు. వి ర్యాన్ ఫాస్ట్. మేము వేగంగా పరిగెత్తాం. డాష్ చేజ్డ్ అస్. దెమ్, వి, దే. దే అంటే ద డాగ్స్ అనమాట. దే చేజ్డ్ అస్. కుక్కలు మమ్మల్ని తరిమాయి. డాష్ క్లైంబ్డ్ ఏ ట్రీ టు ఎస్కేప్ ఫ్రమ్ డాష్. ఇక్కడ ఈ ఖాళీలో వి క్లైంబ్డ్ ఏ ట్రీ టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. అంటే ఆ కుక్కల నుంచి మేము తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాము అని చెప్పడం అనమాట. వి క్లైంబ్డ్ ఏ ట్రీ టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. ఒకసారి దీన్ని చదువుదాం. జాన్ వాంటెడ్ టు రీడ్ ఏ కామిక్ బుక్. జాన్ ఒక హాస్య పుస్తకాన్ని చదవాలనుకున్నాడు. హీ వెంట్ టు ది లైబ్రరీ. అతను లైబ్రరీకి వెళ్ళాడు. బట్ ద లైబ్రరీ వాజ్ క్లోజ్డ్. కానీ ఆ లైబ్రరీ క్లోజ్ చేయబడింది అంటే మూసివేసి ఉందన్నమాట ఆ లైబ్రరీ. ఐఎమ్ 8 years old. నేను 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడిని లేదా నా వయసు 8 సంవత్సరాలు. ఎవరో చెప్తున్నారు. జాన్ యొక్క ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట. జాన్ ఈజ్ మై ఫ్రెండ్. జాన్ నా స్నేహితుడు. పైన చెప్పుకున్నాం కదా జాన్ అనమాట. జాన్ ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ ఆల్సో 8 years old. అతను కూడా 8 సంవత్సరాల వయసే. వి గో టు స్కూల్ టుగెదర్. మేము రోజు బడికి కలిసి వెళ్తాం. టుడే ఏ గ్రూప్ ఆఫ్ డాగ్స్ బార్క్డ్ ఎట్ అస్. ఈరోజు కొన్ని కుక్కలు మమ్మల్ని చూసి మరవడం ప్రారంభించాయి. ఈరోజు కొన్ని కుక్కలు మమ్మల్ని చూసి అరిచాయి. వి ర్యాన్ ఫాస్ట్. మేము వేగంగా పరిగెత్తాం. దే చేజ్డ్ అస్. అవి మమ్మల్ని తరిమాయి. వి క్లైంబ్డ్ ఏ ట్రీ టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. మేము వాటి నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాము. ఇది మనకి ఇవ్వబడినటువంటిది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాక్యాల్లో సరైనటువంటి పదాన్ని ఎన్నుకుని ఖాళీలన్నీ పూరించడం జరిగింది.
మనం పూరించినటువంటి ఖాళీలు కరెక్టే కదా తెలుసుకుందాం. సబ్మిట్ చేద్దాం. అన్నీ కరెక్టే. జాన్ వాంటెడ్ టు రీడ్ ఏ కామిక్ బుక్. హీ వెంట్ టు ది లైబ్రరీ బట్ ద లైబ్రరీ వాజ్ క్లోజ్డ్. ఐఎమ్ 8 years old. John is my friend. He is also 8 years old. We go to school together. Today, a group of dogs barked at us. We ran fast. They chased us. We climbed a tree to escape from them.